హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాది అడగడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా చూస్తుంటారు కదా, మనస్ఫూర్తిగా చూసి కోరుతూ తగ్గింపులు అవుతున్నాయి. ఈరోజు చాలా అలసట తగిలింది ఫ్రెండ్స్. ఏం పని చేయాలి, పని చేసే రోజు అయితే కన్నా ఎంత పని చేసినా అలసట ఉండదు. ఏం పని చేయకుండా ఇట్లా ఖాళీగా కూర్చునే రోజే చాలా యాసిడ్ వచ్చేసారి. మ్యాటర్ ఏంటంటే కన్నా ఇవేంటో తెలుసు కదా, పచ్చటి కాయలు అనమాట. మామూలుగా మాగినవి చూసుకుంటారు, పచ్చటి కాయలు ఇప్పుడే చూసుకుంటారు. నేనైతే కానీ మంచిగా చూసినాను. ఇది చూసాను మా సైడ్ ఏంటంటే తోటలు ఎక్కువ అనమాట. ఇవి మా షాప్ దగ్గర ఒక అన్న అయితే మాకు ఇచ్చి తినాడు మాగేస్తామని. ఇవి ఎట్లా మాగేయాలో చూపించాను. మామూలుగా అయితే అందరూ మందులు ఎక్కువ మందులు మాగేస్తారు కదా, నేనైతే మందులో కాదు చూపించాను. నా స్టైల్లో అయితే మాగేస్తాను. 3 రోజుల తర్వాత మళ్ళీ తెలిసినాక ఇట్లా మాగినాయని చెప్తాను. ఇవి మరకలు అయితే కదా, బట్టలకు మరకలు అయితే అస్సలు పోవన్నమాట. ఎట్లుంటాయి అంటే అట్లుంటాయి. ఒక్కొక్క అంటే ఇట్లనే మాగేయచ్చు, కానీ నేను ఎందుకంటే విమర్శంగా ఉంటుందని చెప్పేసి ఇట్లా మోర్చున్నాను. గజల్ల ప్రకారం మాగినట్టు అమ్ముతుంటారు కదా, సేమ్ అంత ప్రాసెస్ అనమాట. ఇది కత్తి ఆలు కోసే కత్తులు ఎట్లుంటాయి కానీ చూడండి, ఎంత చెరుపుతనే తెగకుండా లేదు. సంచిలో పెట్టి బాగా సంచాలు బియ్యంలో పెడితే బియ్యంలో కాదు బిడ్డడా, అది కూడా చూపించా. సన్నుడు అదే ఆ మరకలే పోవు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాల మాదిరి కాడుతుంది కదా, ఇది ఇక్కడ కావాలన్నా ఈ మరకలే అనమాట. బట్టలకి అయితే అస్సలు పోవు. ఇది మరకలు అనమాట. అసలు బట్టలకు అయితే కానీ పోనే పోవు, జాగ్రత్తగా ఉండాలి. చంద్రక్క బట్టలకు అయితే నువ్వు పక్క పో చంద్రక్క, అవేలే జరుగును చంద్రక్క జరుగుమే. పక్కకు జరుగు చంద్రక్క, జరుగుమే. చూడండి, అంతలోకి అది కోసుకోకుండా వేసేసింది. భర్తో పక్క జరుగు. దగ్గరనే ఉందన్నమాట తోట. ఆయన ఇచ్చిపోయినాడు, తీసుకున్నాను. దీన్ని మొయ్యలేక మా ఆయన నేను వచ్చినాం అన్నమాట. వాళ్ళైతే కన్నా ఒక అట్టాని కూర దిగుతారు, కానీ నేను చూడు ఎంత తిప్పలు పడుతున్నాను. 3 రోజులు మగ్గిపోతాయి అన్నమాట. ఇక ఆఖరికి వచ్చేసింది. పెద్దోడాసనే పోయి ఈలకట్టి దాపో చీలో కట్టి తీసాడు. ఉల్లిగడ్డలు ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా? ఈ ఉల్లిగడ్డలే అనమాట మాగేసేది. అందరూ మందులు పెట్టి మాగేస్తారు, కానీ నేను ఉల్లిగడ్డ వేసి పండ్లు మాగేస్తాను అనమాట. ఇంకా ఏం వేయలే కాబట్టి ఫస్ట్ సంచిలో ఉల్లిగడ్డలు వేసిన. ఇంకా తర్వాత బాగా ఏ దాంట్లో విమర్శంగా వేసుకుంటే మాగిపోతాయి 3 రోజులకంతా. కదా అందులో అల్లరి పిల్లలు ఉంటే అల్లరి పిల్లలు దాని తెచ్చినోడను సంచిలో పెట్టేసినాను. ఉల్లిగడ్డలు అయితే వేసేసినాను. నాకేంటంటే ఇంకొక ఉల్లిగడ్డ వేద్దామని కొంచెం ఆలోచన. జరుగుతున్నాడు దండిగా ఉన్నాయి కదా, ఒక గొల కదా. ఇంకా తర్వాత మనం వేయాల్సినది ఫస్ట్లో వేసినాను ఒకటి, మళ్ళీ మధ్యలో ఒకటి, ఇవి పైన ఒకటి వేస్తున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే కదా ఒకటి ఏంటంటే కదా ఉదిగడ్డి తీయాలి. ఉదిగడ్డి పొగ అంటించినామంటే ఇంకా బాగా మగ్గేస్తాయి.
మీరు కూడా ట్రై చేయాలి ఎప్పుడన్నా తెచ్చుకుంటే కదా. మా పల్లెటూరులో మనం దేవుడి దగ్గర అంటించుకుంటాం కదా ఆ ఉతికట్టే అనమాట ఇది. ఎందుకు అట్టే చేయొచ్చు? మాగుతాయన్నా, తొందరగా మాగుతాయి. లోగా పెట్టేసిన అదొద్దు, లోగా పెట్టేసినాను కదా. ఇంకా దీనికే ఇదే కొంచెం పొగ వచ్చిందంటే ఆరిపోతుంది. చూడండి ఎంత లేదున్నా మా పిల్లలు ఏం లేదు 2 రోజులు కరెక్ట్గా 2 రోజులు కట్ చేస్తారనమాట. ఇంక ఇట్లా పెట్టేసినాక ఇంకా ఇక్కడ ఏంటంటే కదా ఇది బొందు ఉంది కదా, మళ్ళీ ఉతుక్కోవచ్చు మనము. ఇట్లా కప్పేసేయాలి. కప్పేసే కానీ అయిపోయి 3 రోజులకు మగ్గుతాయి. మా పల్లెటూరులలో నేను పనికి వెళ్ళిన స్టార్ట్ అయితే కానీ అంటే ఇక్కడే వెళ్తాను. ఇది కూర్చోవద్దు, నిన్ను కూర్చోవద్దు అని చెప్పినానా? జరుగు జరుగు, పొగ అంతా పోతాయి. కాలిపోతులే చదరక్క నాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇదిగా చూసినారు కదా అట్లా గుట్లో పెట్టేసినాను. ఇంకా 2-3 రోజుల కల్లా మగ్గేచ్చాయి. ఎట్లా మాకు రుద్రారం తినాలని కాబట్టి ఇంకా ఇట్లా అత్త వాళ్ళ తరఫున అమ్మ వాళ్ళ తరఫున అయితే వెళ్ళిపోతాయి ఒక 2-3 డజన్లు. మేమే అంతా తినలేం కదా, అయిపోయింది. బయట వేసేయిపోద్ది అంత పనిలే మనకి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కానీ ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టినాను. అన్నం అయిపోయింది. మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో, చిచ్చరు పిడుగులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.